నమస్తే. ప్రజలారా, గత కొన్ని రోజులుగా కాలోజీ టీవీ మాట్లాడుతూ ఉంది. ఈ కార్పొరేట్ కాలేజ్ మాఫియా కొనసాగుతూ ఉంది. దయచేసి గవర్నమెంట్కి ఎట్లయినా సోయలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో విద్యాశాఖ మంత్రి ఉన్నా కానీ ఆయన పట్టించుకునే అవకాశం లేదు. కన్న తల్లిదండ్రులుగా మీ పిల్లలని సంవత్సరానికి 1,00,000, 2,00,000, 3,00,000 రూపాయలు ఇచ్చి దయచేసి సంపుకోకండి పదే పదే చెప్తా ఉన్నాం. ఈ 2-3 నెలల కాలంలో దాదాపు పదుల సంఖ్యలో శ్రీ చైతన్య నారాయణకాయలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారని చెప్పి అట్లీస్ట్ గవర్నమెంట్ నుంచి ఒక వివరణ రావట్లేదు. కాలేజ్ యజమాని నుంచి ఒక వివరణ కూడా రావట్లేదు. బాచుపల్లి, మాదాపూర్ ఈరోజు జరిగిన సంఘటన నిజాంపేట్ ప్రాంతంలో ఉన్న శ్రీ చైతన్య కాలేజీలో జశ్వంత్ అనే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థి సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. చనిపోతే వాళ్ళ ఇక్కడ గాంధీ హాస్పిటల్ తీసుకొని వచ్చి పోస్ట్మార్టం కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ ఉంటే ఫ్యామిలీ రీజన్స్ అని చెప్తా ఉన్నారు, ఇతర కారణాలు చెప్తా ఉన్నారు, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ వీడియోలు కూడా చూసినా ఎక్కడైతే హ్యాంగ్ చేసుకున్నాడు ఆ ఫ్యాన్కి, ఆ బాబుని కూడా అక్కడ ఉన్న స్టూడెంట్స్ తీసేసారు. నేను ఈరోజు మార్నింగ్ నాకు అడ్వకేట్ క్రాంతి అన్న ఈ విషయం చెప్పగానే బాచుపల్లి ప్రాంతంలో ఉన్న పిఎస్ కాల్ చేసిన. ఆ పోలీస్ ఆఫీసర్ తోటి నేను శ్రీ చైతన్య అన్న టాపిక్ అని తీయగానే ఆయన కాల్ కట్ చేసిండు. ఇంకో ల్యాండ్లైన్ నెంబర్కి కాల్ చేసి అట్లీస్ట్ వాళ్ళు ఏమన్నా వివరణ ఇస్తారు, ఏమైనా చెప్తారు, డెడ్ బాడీ ఎక్కడ ఉన్నది, అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దామంటే వాళ్ళు ఈ ఇన్సిడెంట్ చెప్పగానే వాళ్ళు కాల్ కట్ చేశారు. గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం క్లియర్గా, ఇక్కడ పోలీసు వాళ్ళ ప్రమేయం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ బాచుపల్లి కావచ్చు, ఎక్కడైతే ఈ కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయో ఆ చుట్టుపక్కల ఉన్న ఈ పోలీస్ వ్యవస్థ పైన కూడా కాస్త నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ ఆత్మహత్యలు జరిగితే అక్కడ పోలీసు వాళ్ళే ముందుంటూ ఉన్నారు. పోలీసు వాళ్ళే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు ఆ కాలేజ్ యజమానితో మాట్లాడకుండా వీళ్ళే ఒక మీడియేటర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. దయచేసి గవర్నమెంట్కి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు తర్వాత ఈ విద్యా వ్యవస్థలో కూడా మార్పులు వస్తాయని బలంగా వాళ్ళు ఊహించినారు. ఎటువంటి మార్పులు రావట్లేదు. ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, విద్యా వ్యవస్థ ఏంది. ఇవన్నీ పబ్లిక్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా విద్యా వ్యవస్థ పైన గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ పట్టించుకోదా ఆ విషయం పక్క పెడితే కన్న తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, చాలాసార్లు ఈ మాట చెప్పుకుంటూ వస్తూ ఉన్నా, మీ పిల్లలని మీరు చంపుకుంటూ ఉన్నారు. ఒక రకంగా పిల్లలు ఇంటర్మీడియట్ ఉన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఒకసారి ఆలోచించండి. కాలేజ్ వేధింపులే ఇక్కడ 100% కారణం. ఒక హాలిడేస్ ఉండయి, ఓ ఫుడ్ సరిగా ఉండదు, కట్టడి చేయించి చెంచల్గూడ, చెర్లపల్లి జైల్లో అయినా ఖైదీలకు, జీవిత ఖైదీలకు టైంకు భోజనం పెడతారు, ఉదయం లేపుతారు, వాళ్ళకి కాస్త ఎక్సర్సైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది, కాసేపు ఖైదీలతోటి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో పిల్లలకు చదువుకునే అవకాశం, స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉండదా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అడ్వకేట్ క్రాంతి అన్న వచ్చినాడు, వేదాంత్ కూడా యూట్యూబర్ కూడా వచ్చినాడు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది. తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్న ఒకసారి రండి. అన్న, ఏం జరిగింది? మళ్ళీ ఒక బాబు సూసైడా? ఏం జరిగింది అసలు? మార్నింగ్ రిపీటెడ్గా మాకు కాల్స్ రావడం స్టార్ట్ అయినాయి. పిల్లలు ఫోన్ చేసి అన్న ఇట్లా డెత్ అయింది అని చెప్పేసి అన్నారు అని కొన్ని వీడియోలు, ఫోటోలు పంపించారు. అందులో క్లియర్లీ డెడ్ బాడీ పిల్లలు తీస్తున్నట్టుగా ఉంది. ఆడ కాలేజ్ వాళ్ళు నడుతూనేమో కొన్ని ఊపిరితో ఉండి అవి కొత్త కొత్త కథలు చెప్తున్నారు. ఇది క్లియర్లీ మ్యానిపులేషన్ ఆఫ్ ఎవిడెన్స్. దీని మీద పోలీసులు ఆ కాలేజ్ మీద కేసు ఫైల్ చేసి యాక్షన్ తీసుకోవాలి. ఆ పిల్లగాడు ఎట్లా సూసైడ్ చేసుకుండు, వాడేమో పిల్లలతో ఎందుకు తీపించినవరా అని అడిగితే ఒకటే అంటుండే, ఫుల్ తాగేసి ఉన్నాడు అతను. మాస్క్ వేసుకుంటే ఆ మాస్క్లకేంచే గలీజ్ వాసన వస్తుంది. ఇక మళ్ళీ పిల్లలతో ఎందుకు తీపించిన బాడీ అని అడిగితే లేదు హైట్ అది ఇది అని అంటే అబ్బాయి హైట్ కూడా పొట్టిగానే ఉన్నాడు, మరి ఆ అబ్బాయి అంత హైట్కి ఎక్కి కట్టుకున్న అంత సీన్ ఉందా అని అడిగిన నేను. లేదు, ఆన్సర్ లేదు. ఇవన్నీ ప్రాక్టికల్ క్వశ్చన్సే కదా. ఓకే, ఆ అబ్బాయి పైకి ఎక్కి కట్టుకున్నా అనుకుందాం, దీన్ని ఏదో ఒకటి పెట్టుకొని ఎక్కుతాడు కదా మీదికి. ఇప్పుడు తీసే పిల్లలు కూడా ఆడ ఎట్లా తీస్తారు బాడీని, దాని పైకి ఎక్కిర్రు, తీసిర్రు. ఇప్పుడు ఉరితాడు ఈ హైట్లో ఉంది, పిల్లలకి ఇక్కడ దాకా అందుతుంది, తీసిర్రు. ఇప్పుడు మరి ఆ హైట్ మరి ఆ అబ్బాయి సరిపోడు కదా, మరి హైట్ ఉన్న పిల్లల్ని ఎక్కించిన అంటున్నావు, మరి అట్లెట్లా అయింది అని ఇట్లా టెక్నికల్ క్వశ్చన్ అడిగితే మీరు మా మీదే బ్లేమ్ చేయనిక చూద్దాం అంటున్నారు. ఇక మీరు కూడా చూసిర్రు ఎంత గలీజ్గా వాసన వస్తుందో మీకు అర్థమై ఉంటుంది. అట్లాంటి వాళ్ళని పంపించి ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటుంది కాలేజ్ వ్యవస్థ అసలు అర్థమైతలేదు. పేరెంట్స్ ఇంకో రీజన్ చెప్తా ఉన్నారు కదా, మా కుటుంబ ఈ కలహాల వల్ల, ఈ నొలిల వల్ల సూసైడ్ చేసుకుంటాం. అవన్నీ ఏంటంటే ఇక మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసేయండి, ఏం జరుగుతుంది, ఏం సంగతి ఏంది అనేది క్లియర్గా ఉంది. నేను ఈరోజు స్పెసిఫిక్గా రెండు పాయింట్స్ మీద స్ట్రెస్ చేస్తున్నా. పిల్లలు డెడ్ బాడీ ఎందుకు తీసారు, పిల్లలు ఫోన్ చేసి క్లియర్లీ చెప్తున్నారు, అన్న ఫుడ్ బాగాలేదు, అన్న మేము పొద్దున్న నుండి ఇట్లా చేస్తుంటే. అసలు నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క కాలేజ్ ప్రిన్సిపల్ గాని మీద
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు కేసులు కూడా ఫైల్ అవుతాయి. అంత గలీజ్గా పిల్లల్ని తిడుతున్నారంట. నీదేంద్రా నువ్వేంద్రా అని చెప్పేసి ఆ మాటలన్నీ ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నాయి. నేను క్లియర్గా చెప్తున్నాను. ఆ పిల్లలు నాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు అన్న ఇట్లా తిడుతున్నారు, మార్నింగ్ నుండి మాకు ఫుడ్ పెట్టలేదు, కిందికి పోతుంటే ఆపేస్తున్నారు, బయట మీడియా వాళ్ళు వచ్చిర్రు, మమ్మల్ని అడిగితే మేము నిజాలు చెప్తామన్నా అని చెప్పేసి చెప్తున్నారు. ఇది మొత్తానికి జరిగిన సంఘటనలు. కానీ ఇక్కడికి వచ్చి కొత్త స్టోరీ చెప్తున్నారు. అంటే సరే విందాం, ఏం చెప్తారో వినాలి కదా మనం కూడా. అది ఇది చూపిస్తే ఈరోజు పేరెంట్స్ డిసైడ్ చేసుకుంటారు మీ పిల్లల్ని కాలేజీలలో వేయాలనా లేదా. ఈ కాలేజీలలో వేయడం అని అంటే పైసలు ఇచ్చి లైసెన్స్ ఇవ్వడమే వాళ్ళకు. మన పిల్లల్ని చంపడానికి పైసలు ఇచ్చి లైసెన్స్ ఇచ్చినట్టే వాళ్ళు ఇగో సక్సెస్ఫుల్గా పనులు చేస్తారు. చాలా రోజుల నుంచి మనం ఈ అంశం పైన మాట్లాడుతూ ఉన్నాం. ఏదో ఒక రీజన్ తోటి శ్రీ చైతన్య నారాయణకాల్లో పిల్లలు సూసైడ్ ఆగే అవకాశం లాంటివి అనిపిస్తూ ఉంది కదా. గవర్నమెంట్ ఇప్పటివరకు కూడా ఏ చావుకు కూడా ఒక వివరణ ఇవ్వట్లేదు, మాట్లాడితే అట్లీస్ట్ ఈ కార్పొరేట్ కాలేజ్ మాఫియాని కట్టడి చేస్తే అనుకుంటే అవకాశం కూడా మీరే చూస్తారు కదా. ప్రభుత్వం పోలీసులు ఎటువైపు ఉన్నారు. పోయినసారి జస్ట్ 10 రోజులు కూడా కాలేదు, ఈరోజు 2 వార్తలు వచ్చినాయి మనకు. ఇందాక ఓ పేరెంట్ ఫోన్ చేసి మా అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేసిండు అని చెప్పేసి అన్నాడు. అది మీ ముందే మాట్లాడినాను. పోయిన వారమేమో పోయిన ఒక 10 రోజుల కిందట. అండ్ ఇంకొక దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఈరోజు చిల్డ్రన్స్ డే రోజు ఇది పరిస్థితి. పోయినసారి మనము పోయి ఆ కాలేజ్ దగ్గర అడుగుతున్నప్పుడు నా మీద ఈయన తమ్ముడు మీద ఏ రకంగా దాడి చేసి లోపలేసారో చూడండి, అడిగినందుకే ఇది పరిస్థితి. కాబట్టి ఈరోజు క్లియర్లీ మీరే అర్థం చేసుకోండి, అడిగితే దాడులు చేస్తారు లేదా పోలీసులతోని లోపలేపిస్తారు, అంతేగాని వాళ్ళ మీద కేసులు ఎట్లాంటివి ఫైల్ కాదు. మరి ఇంత క్లియర్గా ఎవిడెన్స్ బయటపడ్డది కదా, పోలీసులు ఇప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు కదా. కాలేజ్ వాళ్ళ మీద మీరు ఎవిడెన్స్ ట్యాంపర్ చేశారని చెప్పేసి ఒక కేసు ఫైల్ చేయొచ్చు కదా. ఏం చేస్తుంది వ్యవస్థ? వేధింపులైనా కాలేజ్ వేధింపులే కారణమా ఈ బాబు చావుకు కూడా? పిల్లలు అయితే క్లియర్గా చెప్పిర్రు అన్న, ఆడ 2 ఒక లెటర్ ఉండే, ఆ లెటర్ని తీసేసి మళ్ళీ ఇంకోటి కొత్తది రాసి పెట్టిర్రు. అది ఇంకా కారణాలన్నీ అందులో పేర్లు అన్ని ఏమైనా ఉండొచ్చు, కానీ క్లియర్గా కాలేజ్ వాళ్ళు హరాస్ చేస్తున్నారని అని చెప్పి అందులో రాసిరని చెప్పి పిల్లలు మనకు చెప్పిర్రు. దాని బేసిస్ మీద మనం ఇడికి వచ్చింది. సో వేదాంత్ కూడా ఉన్నాడు యూట్యూబర్. సో ఈ అంశం పైన కూడా మాట్లాడుతూ ఉంటూ మొన్న రీసెంట్గా కూడా పోలీస్ ఏ తరహాలో గొంతు మీద వేలు పెట్టి ఏ తరహాలో నెట్టేసుకుంటా తీసుకెళ్ళి కూడా చూసినాం. సో వేదాంత్ భాయ్ ఏమనిపిస్తూ ఉంది ఓవరాల్ ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే? విషయం తెలియగానే నేను ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ విషయం ఏం జరిగింది కనుక్కునే ప్రయత్నం చేసినాము. అక్కడ కొంతమంది వ్యవస్థనేమో స్పందిస్తున్నారు, ఇంకొంతమంది ఏమో కొంచెం అనుమానాస్పదంగా కనిపిస్తున్నారు. స్పందించిన వాళ్ళు అయితే కరెక్ట్గా జవాబు ఇవ్వలేనట్టుగా అనిపించింది. ఎందుకనంటే ఫస్ట్ ఏమన్నారు, చివరి ఊపిరి ఉన్నప్పుడు మేము హాస్పిటల్ తీసుకెళ్ళినాము అని చెప్పడం జరిగింది. వాస్తవానికి మన దగ్గర ఉన్నటువంటి వీడియో ప్రూఫ్లు కానీ ఫొటోస్ కానీ చూస్తే అసలు చివరి ఊపిరి కాదు, ఆల్రెడీ చనిపోయి 2 గంటలు దాదాపు అయినట్టే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తాడు పడ్డప్పుడు బాడీ కొంచెం కిందికి వెళ్తుంది, సమయాన్ని బట్టి బరువు అవుతుంది, బరువైనప్పుడు కిందికి వెళ్తుంది అవకాశం, అట్లనే కనిపిస్తూ ఉంది. వీళ్ళు అంటున్న విషయం ఏంటంటే లేదు చివరి ఊపిరి ఉండే అప్పుడు మేము తీసుకొని వెళ్ళినాం హాస్పిటల్కి అన్నది. కామన్గా లీగల్గా ఎక్కడన్నా ఏదన్నా బాడీ ఇట్లా ఆత్మహత్య చేసుకుంటే ఫస్ట్ ఇంటిమేట్ చేయాల్సింది పోలీస్ వాళ్ళకి. అసలు పోలీస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు, వీళ్ళే సొంతంగా వ్యవస్థనే పిల్లలతోటి ఆ శవాన్ని తీపిచ్చే ప్రయత్నం చేశారు. ఒకవేళ నిజంగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏవైనప్పటికీ కూడా ఎందుకు కాలేజ్ వ్యవస్థ లీగల్గా వెళ్ళట్లేదు, ఇల్లీగల్గా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది? ప్రతిసారి కాలేజ్ మా వాళ్ళ మీదకి రావద్దు, మా వాళ్ళకి మీదకి రావద్దు అనే ఆలోచన ఎందుకు చేస్తుంది? అంటే విద్యాదానం దానం నుండి ధనం వైపు గంభీరంగా చూపులు చేసినప్పుడే కదా ఇట్లాంటి అన్న అయితే. ఈరోజు ఫీజులు కట్టకపోతే పిల్లలని బయటికి పంపించే కార్యక్రమాలు చేస్తారు. అదే పిల్లలు చనిపోతే బాధ్యత తీసుకొని ఒక కొండలెన్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మరి కాలేజ్ వస్తుందా? కాలేజ్లో ఇప్పుడు మరి అదే విధంగా యథావిధిగా పిల్లలను మరి చదివిస్తూ ఉన్నారు. మీరు అక్కడ కాలేజ్ యజమానితో మాట్లాడే ప్రయత్నం చేశారా? కాలేజ్ రన్ అవుతుంది స్టిల్ కాలేజ్ లోపల రన్ అవుతుంది చెప్తున్నారు పిల్లలు. ఫోన్లో కూడా ఏది చెప్తున్నారు, కాలేజ్ రన్ అవుతుంది. ఫుడ్ పెట్టలేదు కూడా ఎగ్జాక్ట్లీ ఫుడ్ పెట్టలేదు అన్న. మాకు పొద్దుటి నుండి మా పేరెంట్స్కి ఫోన్ చేద్దామంటే కూడా వాళ్ళు చేయనిస్తలేరు, చాలా హరాస్ చేస్తారు. మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం 2 రోజులు వెళ్ళండి అని ఇట్లా మభ్య పెడుతున్నారు. మీరు ఒకసారి రండి అన్న అని చెప్పేసి పిల్లలు ఫోన్ చేసి విపరీతంగా అడుగుతున్నారు. ఇట్లా ఏం చేయాలో మాకు అర్థమైతలేదు. సో మీకేమనిపిస్తూ ఉంది? వాళ్ళ పేరెంట్స్ ఏమో వేరే రీజన్ చెప్తా ఉన్నారు. సో మీరు కాలేజ్ కాడికి వెళ్ళారు, ఇక్కడ పేరెంట్స్తో కూడా మాట్లాడారు, చుట్టుపక్కల ఉన్న విద్యార్థులను కూడా మాట్లాడారు. కాబట్టి సో ఈ చావుకు కారకులు ఎవరు అని మీకు అనిపిస్తూ ఉంది? విచారణలో చావుకు కారణం ఏంటో బయటికి తీసుకురావాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకు ఉంది. సామాన్యంగా ఏం జరుగుతుందో నేను చెప్తా. చనిపోగానే ఫస్ట్ పేరెంట్స్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవడము,
బాడీ అయితే ఎట్లయినా చనిపోయింది, కొడుకుని అయితే కోల్పోయారు, ఎంతో కొంత సెటిల్మెంట్ చేసుకోండి అనే విషయం కామన్గా మాట్లాడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, పెద్ద మనుషుల మధ్యలో వచ్చి మాట్లాడతారు. అట్లాంటివి జరిగినాయా అంటే జరిగినాయని చెప్పలేం, జరగలేవని చెప్పలేం. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అయితే ఆ హ్యాండ్ రైటింగ్, ఆ లాస్ట్ సూసైడ్ లెటర్ హ్యాండ్ రైటింగ్ నా కొడుకుదే అని చెప్తున్నారు. కాలేజ్ వ్యవస్థ తప్పు లేదని చెప్తున్నారు. కానీ ఒకవేళ ఇప్పుడు మన తప్పు లేనప్పుడు మనం ఎంత ధైర్యంగా నిలబడతాం? తప్పున్న వాళ్ళే కదా తలదించుకొని వెనకడుగులు వేస్తారు. అదే విధంగా కాలేజ్ వ్యవస్థ వెనకడుగులు వేస్తుంది. పొద్దున్నే 5:30కు బాడీని పిల్లలతో తీపిచ్చి ఫస్ట్ ఇక్కడ హాస్పిటల్కి పంపించేసింది. అసలు ఈ ఇష్యూ బయటికి కూడా రాకపోతుండే అదే ఆ కాలేజ్ ఏమంటారు హాస్టల్ పిల్లలు వీడియోని ఫోటోలను సర్క్యులేట్ చేయడం వల్ల ఈరోజు ఇంతమంది మీడియా మిత్రులకు కానీ మనందరికీ కూడా తెలిసి మనం ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది. కానీ కామన్గా ఇష్యూ బయటికి కూడా వస్తలేదు. ఇప్పుడు నాకు పెద్ద అనుమానం ఏంటంటే బయటికి వచ్చే విషయాలు ఇవి ఉంటే బయటికి రాని ఇంకెన్ని జరుగుతూ ఉన్నాయి. ఇందాకనే ఒక కాల్ వచ్చింది. ఫస్ట్ కాల్లో ఆ పేరెంట్ ఏం చెప్పిండు అని అంటే నా పిల్లోడు అక్కడ వ్యవస్థలు బాగా ఇబ్బందుల పాలు చేయడం వల్ల సూసైడ్ చేసుకున్నాడు, సూసైడ్ అటెంప్ట్ చేసిండు, టాబ్లెట్లు వేసుకున్నాడని చెప్పిండు. ఇప్పుడు మీడియా ముందున్న చెప్పు అనేసరికి తడబడుతున్నాడు. అంటే ఇంతలోపే కాలేజ్ వ్యవస్థ ఫోన్ చేయడము, మేము అక్కడ ఏమన్నా కట్టేస్తాము, పిల్లాన్ని చూసుకుంటాము, స్కూల్ ఫీజులు ఫ్రీగా చేస్తాం, ఏదో ఒకటి చెప్పి పిల్లలని వెనకడిగి వేయించేస్తున్నారు. 100 ఫోన్ చేయమని చెప్పినాం ఆ పేరెంట్కి. మనం కాల్ చేసి ఇట్లా సూసైడ్ అటెంప్ట్ అన్నట్టుగా చెప్తే ఫస్ట్ మీరు 100 ఫోన్ చేయండి అని చెప్పేసి అన్నాం. కాలేజ్ వాళ్ళు అప్పటి వరకు బిల్ కట్టం అది అన్న వాళ్ళు ఇప్పుడు పోలీసులు ఇన్వాల్వ్ అయ్యేసరికి మీ అబ్బాయిని డిశ్చార్జ్ చేయిస్తామని చెప్పేసి అక్కడ హాస్పిటల్ వాళ్ళకి ఫోన్. వీళ్ళు హాస్పిటల్ కూడా ఎట్లా వేస్తారంటే వాళ్ళ మాట ఇనే హాస్పిటల్లో వేస్తారు. ఇప్పుడు మనం పోయినాం అనుకోండి, ఏం లేదని హాస్పిటల్ వాళ్ళు కూడా అదే చెప్తారు. ఎక్కడనైతే వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుందో అక్కడ ఆ హాస్పిటల్లో వేస్తారు. అందులో డాక్టర్లు చక్కగా ఉంటారా, ఎవరు ఉంటారు ఏంది అనేది కూడా గ్యారంటీ లేదు. ఇక్కడ పేరెంట్స్ కూడా అలవాటు అయిపోయినట్టు కదా, వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే 10 లక్షలు 15 లక్షలు ఇవ్వగానే సో ఇష్యూని అక్కడితో ఆ పైసల కాడికే క్లోజ్ చేయడం వల్లనే ఇటువంటి చావులు కూడా దానికి కారణం అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు దానికి 100 రకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళ మైండ్ ఎంత డెలికేట్గా ఉంటుంది అంటే, నేను ఈరోజు పొద్దున్న లేచిన ఎవడో వచ్చి నన్ను ఏదో అన్నాడు, కొంచెం బాధ ఉంటుంది. అట్లా నా పేరెంట్స్ కూడా అని ఉంటారు, ఏదో ఒకటి బాధ ఉంటుంది. ఎవరో ఫ్రెండ్ ఇంకోటి ఏదో మజాక్ ఏదో అని ఉంటాడు, అది కూడా నా బాధను పెంచుతుంది. లాస్ట్కి ఇట్లా కాలేజ్ వాడు వచ్చేసి అరే నువ్వు ఇదిరా అని ఏదైనా గట్టిగా అన్నాడు అనుకోండి, చిచ్చి నా బతికేంది, ఈ కాలేజ్ వాడు కూడా నన్ను ఇట్లా అంటున్నాడు అనేసరికి ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్తోని సూసైడ్ చేసుకుంటారు. ఏ సూసైడ్ కైనా కూడా సింగిల్ రీజన్ ఉండదు. బట్ ఈ కాలేజ్లలో వేసేసరికి ఫ్రీడమ్ అనేది లేక జైలులాగా ఉండి ఇబ్బందులు పడుకుంటా వాళ్ళకు ఏం చేయాలనో అర్థం కాక గ్రౌండ్ కల్చర్ ని తీసేసారు. ఎవ్రీ డే పిల్లలను బయటికి తీసుకెళ్లి ఆడిపించే వ్యవస్థ ఈరోజు ఏం జరుగుతుందనంటే ర్యాంకుల కోసం గ్రౌండ్ కల్చర్ నే తీసేసారు టోటల్ గా. అసలు ఆడిపించే అసలు కౌన్సిలర్ వేదాంత్ పైన నార్మల్ పొలిటికల్ గా దూరంగా ఉంటావు. సో ఇలాంటి ఇన్సిడెంట్లు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నావు, మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ ఇన్సిడెంట్ కూడా చాలా ఇన్సిడెంట్ల పైన మీరు మాట్లాడతారు, ముఖ్యంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా. సో ఇటువంటి ఇన్సిడెంట్లు మార్పు తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కూడా సో గవర్నమెంట్ ఈ విద్యా వ్యవస్థ పైన ఫోకస్ చేయకపోవడాన్ని మీరు ఏ రకంగా చూస్తూ ఉన్నారు అన్న? ఇక్కడ ఒకటే విషయం అన్న, ప్రభుత్వం ఏదైనా కానీ అధికారంలోకి రాకముందు ఒక విధంగా మాట్లాడుతున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు మారుస్తారు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఎంతోమంది జర్నలిస్టులు ఈరోజు కాంగ్రెస్ కూడా మాట్లాడుతున్నారు కదా. విషయం ఏంది? ఎవరున్నా కూడా ప్రజలకు అన్యాయం చేయాలి, ప్రజల వెంట ఉండాల్సినటువంటి నాయకులు కావాలనే కోరుకుంటారు. కానీ ఈరోజు ఏ నాయకుడు కూడా ఆ విధంగా ఆ తరహాలో లేరు. ఈరోజు పోలీస్ వ్యవస్థ మొన్నటికి మొన్న మేము వెళ్ళి ప్రశ్నిస్తే అంత దారుణమైనటువంటి దాడికి దిగాల్సిన అవసరం లేదు, గొంతులు పట్టుకొని మమ్మల్ని పంపించాల్సిన అవసరం లేదు. అలాంటివి జరిగినప్పుడు మరి ఏ రాజకీయ నాయకుడైనా ముందుకొచ్చి లా అండ్ ఆర్డర్ ఇలా ఉండాల్సిన ఇది పద్ధతి కాదు అని మాట్లాడిండా? ఎవరన్నా ముందుకొచ్చి పోలీస్ వ్యవస్థను ఖండించే ప్రయత్నం చేసిరా? ఎవరు చేయలేదు. నాయకులు, పోలీస్ వ్యవస్థలు వాళ్ళంతా కూడా ఒక గుడిసెలో ఉన్నటువంటి క్లీన్ అండ్ నీట్ కనిపిస్తూ ఉంది. అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎప్పుడు కప్పేద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఇది ఇప్పుడు మారాల్సింది ప్రభుత్వాల, మారాల్సింది లేకపోతే పోలీస్ వ్యవస్థల, ఇవన్నీ పక్కన పెడితే పిల్లల చావు లాగాలంటే మారాల్సింది తల్లిదండ్రుల ఆలోచనలు. రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు గురించి ఎంత ఆలోచిస్తున్నారో అసలు పిల్లల ప్రాణాల గురించి ఆలోచించాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి రోజు మనకు వచ్చింది. కాబట్టి మరి మన స్టూడెంట్, మన పిల్లోడు ఎలాంటి బాధలు పడుతున్నాడు అనే విషయం కూడా ఆలోచించాలి. మన కాలేజ్ వ్యవస్థలలో ఎంత ఒత్తిడిని కలిగిస్తున్నారు. చదివే జీవితం కాదు,
ఆ చదువుతో పాటు మంచి ప్రాణం, మంచి ప్రశాంతత కూడా జీవితమే కదా. ప్రశాంతత లేని జీవితం ఎందుకు? ఎంత చదువు ఉంటే ఎందుకు? ఎంత నాలెడ్జ్ ఉంటే ఎందుకు? ప్రశాంతత లేనప్పుడు అలాంటి ఒక మాట రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అడ్వకేట్ క్రాంతి అన్నగా కాలేజ్ టీవీ రాము అన్న. సో మీ వీడియోలు డైలీ కొన్ని వేల మంది స్టేటస్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ కార్పొరేట్ కాలేజ్ మాఫియా అని ఒక మీ యూట్యూబ్ టీం ఉంటుంది. సో పరేషాన్ భాయ్, సిమ్రాన్ కావచ్చు, మీరు కావచ్చు, మీ టీం అంతా. సో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోండి. సో మీరు చేసే వీడియోలు ఇంకా యువతకు ఎక్కువ చేరే అవకాశం ఉంటుంది ఈ కార్పొరేట్ కాలేజ్లో ఎవరైతే చదువుకుంటా ఉన్నారో. సో ఈ అంశాన్ని మేము కలిసి ఇంకా బలంగా ముందు తీసుకెళ్దాం. సో గవర్నమెంట్ పట్టించుకునే పరిస్థితి లేదు. సో పేరెంట్స్కు మినిమం తెలియాలనుకుంటే సో ఈ అంశాన్ని మీరు బలంగా ముందు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీ పైన ఉందని. ఖచ్చితంగా నిస్వార్థంగా ఎలాంటి ఆలోచన లేకుండా ఆ రోజు క్రాంతన్న గారు నాకు కాల్ చేసి ఇట్లా ఈ విధంగా జరిగింది అన్నప్పుడు నేను ఫోన్ చేసి చెప్పగానే ఏది ఎట్లా అయితే నిస్వార్థంగా నా అడుగులు ముందుకు వేసినానో నా ప్రాణం పోయేంత వరకు అట్లనే చేస్తా. ఆ రోజు అదే మాట మాట్లాడినా, ఈ రోజు అదే మాట మాట్లాడుతున్నా. సమాజంలో మార్పు రావడానికి నా వంతు వేదాంత మీడియా తరపున, నా తరపున యూట్యూబర్గా నాకున్నటువంటి బాధ్యతగా నన్ను నమ్మి ఫాలో చేసినటువంటి నా ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేయడానికి నేను నిస్వార్థంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒక్క చిన్న రిక్వెస్ట్, అది E96 మీడియా వాళ్ళు, కాలోజీ టీవీ వాళ్ళు అండ్ వేదాంత్ మీడియా కూడా, మీ దాంట్లో ఇన్ని గణం అయినాయి, మొత్తం స్టేట్ అందరికీ తెలుసు ఈ నారాయణ చైతన్య ఇష్యూస్ ఎట్లెట్లా అవుతున్నాయని. ఒక చిన్న ప్రశ్న మీ అందరి ద్వారా అడుగుతున్నా, మీ పిల్లలను మళ్ళీ ఈ కాలేజీలలో వేస్తారా లేదా, ఎస్ ఆర్ నో అని చెప్పేసి ఒక చిన్న పోల్ పెట్టండి. ఆ పోల్తోని చాలా విషయాలు మారుతాయి, పేరెంట్స్లో ఒక అవేర్నెస్ అనేది వెళ్తుంది. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఎస్ ఆర్ నోతోని ఒక చిన్న పోల్, ఎస్ నో ఏదో రకంగా పెడితే పేరెంట్స్కి కూడా చాలా అవగాహన వస్తుంది. మీ పిల్లల్ని ఇట్లా ఈ సంఘటనలు జరుగుతున్న శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో వేద్దాం అనుకుంటున్నారా, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ప్రజలారా, దయచేసి ఆలోచించండి. ఈ అంశాన్ని ఎక్కువ మందికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నండి. దయచేసి శ్రీ చైతన్య నారాయణ కాలేజ్లో చదివిస్తూ ఉన్న పిల్లల తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇప్పటికైనా ఆ కార్పొరేట్ కాలేజ్ మాఫియా నుంచి బయటికి తీసుకురండి. దయచేసి గవర్నమెంట్ వ్యవస్థలో మనం జాయిన్ చేయించుకుందాం. అక్కడ సరైన సదుపాయాలు లేకపోతే మేము కొట్లాడే బాధ్యత కాలోజీ టీవీ రాముగా నేను తీసుకుంటా. దయచేసి ఇప్పటికైనా మీ పిల్లల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ప్రజలారా.